మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న నిర్మల్ జిల్లాలోని బాసర అమ్మవారి ఆలయంలో చోరీ జరిగింది. సరస్వతి అమ్మవారి ఆలయంపై పై అంతస్తులోని మహంకాళి ఆలయంలో అమ్మవారి వెండి కిరీటం హుండీని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. మహంకాళి ఆలయ గేటు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. నగదు కాజేసి అనంతరం హుండీని వ్యాసగుడి దగ్గర పడేసి పరారయ్యారు. అర్చకులు మంగళవారం తెల్లవారుజామ పూజ కోసం వెళ్లి చూడగా చోరీ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై ఆలయ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీసీ ఫుటేజీల ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే రాత్రి బాసర ఆలయంలో 6 హోంగార్డులు డ్యూటీ చేశారు. అందరి కళ్లు గప్పి దొంగలు లోపలికి ఎలా వచ్చారు, చోరీ చేసిన వాళ్లకు ఇంటి దొంగల సహకారం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. పక్కాగా లోపలికి ఎంటర్ అయ్యారంటే ఎప్పుడు రెక్కీ చేశారు అనే విషయంపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నామని నిర్మల్ ఎస్పీ తెలిపారు. దొంగలను గుర్తించేందుకు చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నామని పోలీసులు చెప్పారు. అమ్మవారి టెంపుల్లో రాత్రి దొంగతనం జరిగింది. అమ్మవారికి సంబంధించిన వెండి కిరీటం దొంగలు దోచుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ సీసీ కెమెరా కూడా వాళ్ళు కవర్ చేసి పెట్టారు. అలాగే హుండీ ఎత్తుకెళ్ళిన హుండీ ఇక్కడే వాళ్ళు వదిలేసి వెళ్ళడం జరిగింది. సో వెరిఫై చేస్తున్నాము ఎంబో క్రిమినల్స్ ఎవరున్నారు, తర్వాత జైలు రిలీజ్ నుంచి ఎంతమంది వచ్చారు, ఇవన్నీ కూడా వెరిఫై చేసి అతి త్వరలో పట్టుకుంటాం. ఏమేమి పోయింది? వెండి కిరీటం ఒకటే పోయింది ప్రస్తుతానికి అనుకుంటున్నాము. బంగారాభరణాలు ఏమైనా పోయినా మేడం? ప్రస్తుతానికి అయితే లేదు. ఇంకొకసారి క్లూస్ టీమ్ వచ్చాక ప్రాపర్గా వెరిఫై చేసి చెప్పండి. మన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో పైన మహంకాళి అమ్మవారి టెంపుల్ ఏదైతే ఉందో అక్కడ 12 టైంలో వర్షం పడుతూ ఉంది, కరెంట్ వస్తూ పోతూ ఉంది. ఆ టైంలో 2 దొంగలు పైనుంచి దూకి వచ్చేసి ఈ గడి ఏదైతే ఉందో అమ్మవారి తాళం వేసిన గడి పగలగొట్టేసి లోపలికి వెళ్ళేసి హుండీ పెట్టేసి తాళం వేస్తారు కాబట్టి ఆ హుండీను అమ్మవారి పైన ఒక వెండి కిరీటం ఉన్నది, ఆ కిరీటం తీసుకొని వెళ్ళటం జరిగిందండి. ఇంకా పూర్తి స్థాయిలో అది పోలీసులు వాళ్ళంతా కూడాను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇది అండి.